పడాలి అని తాపత్రయం లేదు. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభినందించే ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తా ఉన్నాను అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరో వారం రోజుల పాటు ప్రతి మండలంలోనూ ఒక ఉత్సవ వేడుకల ఈ కార్యక్రమాన్ని మనందరి ప్రభుత్వం జరిపిస్తుంది. వరుసగా 4వ ఏడాది చేస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇస్తా ఉన్న నగదు బహుమతిని 50% పెంచడం జరిగింది. ఎందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచామో అందరికీ కూడా తెలుసు. కారణం మీరంతా కూడా గత ప్రభుత్వ లంచాల వ్యవస్థను గత ప్రభుత్వ లంచాలు వివక్ష వ్యవస్థను బద్దలు కొట్టి నిజాయితీని నిలబెట్టుకున్న మీ విధానాన్ని నా విధానాన్ని ఎజెండాగా తీసుకుని అడుగులు వేస్తూ త్రికరణ శుద్ధితో ఎవరైనా కూడా 2019కి ముందు మన ప్రభుత్వం రాకమునుపు లంచాలు లేని వ్యవస్థ సాధ్యమేనా అంటే లేదు, సాధ్యమే అని చెప్పి చూపించినందుకు ఈ 4 ఏళ్లుగా చేసి చూపించినందుకు ఈ బహుమతి మొత్తాన్ని పెంచాం. సేవా వజ్రాలకు 45,000, సేవా రత్నాలకు 30,000, సేవా మిత్రులకు 15,000 చొప్పున ఇస్తా ఉన్నాం. ఈ ఏడాది కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 5 చొప్పున 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులతో సత్కరిస్తా ఉన్నాం. ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ పరిధి నుంచి కనీసం 5 మంది, కార్పొరేషన్ పరిధి నుంచి కనీసం 10 మంది చొప్పున 4,150 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డులతో గౌరవిస్తా ఉన్నాం. ఏడాదిగా మంచి సేవలందించిన 2,50,439 మంది నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా వాలంటీర్ తమ్ముళ్లకు సేవా మిత్ర అవార్డులతో
సన్మానిస్తా ఉన్నామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా 2,55,464 మంది వాలంటీర్లను అభినందిస్తూ వారికి నగదు బహుమతిగా 392 కోట్ల రూపాయలు నా తమ్ముళ్లకు నా చెల్లెమ్మలకు ఇవ్వడానికి మీ అన్న సంతోషపడతా ఉన్నాడు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో అయినా కూడా ఇలాంటి లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంట్లోనూ వెళ్ళి అడగండి, ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నదమ్ముడికి చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఇలాంటి వాలంటీర్లు ఎక్కడైనా ఉన్నారా? ఇలా లంచము లేని వ్యవస్థను ప్రోత్సహించే ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా